సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక సర్పంచ్ అభ్యర్థి చేసిన సంచలన ప్రకటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఆంజనేయులు గ్రామాభివృద్ధి కోసం ఏకంగా 22 హామీలతో కూడిన మేనిఫెస్టోను ₹100 బ్యాండ్ పత్రంపై ప్రకటించడం జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. తాను ఎన్నికైతే ఈ అన్ని హామీలను అమలు చేస్తానని, అమలు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఆంజనేయులు ఇచ్చిన 22 హామీల్లో గ్రామ ప్రజా అవసరాలన్నీ ఒక్కచోట చేరాయి. రైతు పొలాలను ట్రాక్టర్లతో దున్నుటకు, గుంటిక పాయుటకు తక్కువ ధరలతో సేవలు అందించడం, గ్రామానికి అంబులెన్స్ సమకూర్చడం, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధి కీలక అంశాలుగా ఉన్నాయి. అలాగే గ్రామంలోంచి చర్చి, దేవాలయాల వద్ద బోరు మోటార్ సౌకర్యం, చెరువు కట్టపై దేవాలయానికి వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు, గ్రామ భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు, లైసెన్స్ ఉన్నవారందరికీ ఉచిత హెల్మెట్ పంపిణీ, బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్లు, నీటి వసతి కల్పించడాన్ని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. విద్యారంగం నుంచి వృద్ధుల సంక్షేమం వరకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు, వికలాంగులకు స్టాండ్ల పంపిణీ, వితంతు మహిళలకు ఇంటి నిర్మాణానికి సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, గర్భిణీలకు పౌష్టికాహారం అన్ని హామీల్లో చోటు చేసుకున్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయి, నల్లనీరు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తారని ఆంజనేయులు బ్యాండ్ పత్రంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా చదువులేని పేదలకు రాత్రి బడులు, స్కూళ్లకు విద్యా వాలంటీర్ల నియామకం, మరణ సంస్కారాలకు డీ ఫ్రిడ్జ్లు, వాటర్ ట్యాంక్ ఉచితంగా అందించేందుకు హామీ ఇచ్చారు. అంబేద్కర్, వాల్మీకి విగ్రహాల ఏర్పాటుకు కూడా కృషి చేస్తారని తెలియజేశారు. ఇక సర్పంచ్గా గత అనుభవంతో గ్రామాభివృద్ధి కోసం తన శాశ్వత కృషి కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం కనీసం 5 హామీలను నెరవేర్చుతానని ఆంజనేయులు ప్రకటించారు. చిన్న స్థాయి స్థానిక ఎన్నికల్లో ఈ స్థాయి మేనిఫెస్టోను బ్యాండ్ పేపర్పై విడుదల చేయడం జిల్లాలోని పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం సల్కాపురం గ్రామం ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం ఏమిటంటే, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్గా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పోటీలో భాగంగా నేను ఈ గ్రామానికి 22 గ్యారెంటీల ఒప్పంద పత్రం రాసి నేను ఈ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. కనుక ఈ గ్రామ ప్రజలు నా పైన అభిమానం చూపి గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి ఉన్నతంగా గ్రామాన్ని తీర్చిదిద్దే అవకాశం నేను తీసుకుంటాను. ఖచ్చితంగా ఒకవేళ నేను ఈ బాండ్లో పొందుపరిచినటువంటి విధంగా నేను పని చేయకపోతే నన్ను తీసేసే అధికారం కూడా గ్రామ ప్రజల ముందు పెట్టి నేను ఒక నామినేషన్ వేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.